స్వరంతో మంత్రం వింటాడు. గురువు గారు ఎలా పలికారో అట్లాగే పలుకుతాడు. అట్లాగే పలికి స్వరంతో తను నేర్చుకుంటాడు. తను మళ్ళీ ఇంకో నలుగురికి నేర్పుతాడు. వేదానికి ఉన్న గొప్పతనం అది. వేదం నేర్చుకున్నవాడు నేను నేర్చుకున్నాను కదా అని ఊరుకోరు. వాళ్ళు మళ్ళీ నలుగురికి అన్నం పెట్టి కూడా నేర్పుతారు. ఎందుకని అంటే అది అలా వెళ్ళాలి, అది ప్రవాహం కింద వెడుతూ ఉండాలి వారసత్వం. ఇప్పుడు శృతికి ముద్రణతో అవసరం లేదు. ఆ పుస్తకం ముద్రణ అయిందా అండి? ఎప్పుడో కదండి వేదం, ఇప్పుడు ముద్రణ లేదు కదండి అన్న మాట అన్వయము కాదు. ఆ వేదము చదువుకున్నవాడు రక్షింపబడితే వేదము రక్షింపబడినట్టే. ఆయన ద్వారా శిష్యుల ద్వారా అలా లోకానికి అందుతూనే వెడుతూనే ఉంటుంది. ఆ మంత్రశక్తి చేతనే వాతావరణం అంతా పునీతమవుతూ ఉంటుంది. అందుకు మహాస్వామి వారు మాట అంటూ ఉండేవారు, నీకు వేదం రాకపోతే వచ్చిన సమస్య ఏమీ లేదు. వేద పండితుడు కనపడినప్పుడు నువ్వు గౌరవించి నమస్కరించుకో, ఓ పన్నం చెప్పండి అని చెప్పించుకో చాలు. ఆ స్వరంతో ఆ మంత్రం పలుకుతుంటే చాలు, వాతావరణం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది. ఆ శబ్ద ప్రకంపన దానికి కొంత శక్తి ఉంది. కోయిల కూస్తే మీకు సంతోషం కలుగుతోందా లేదా? ఒక భయంకరమైన అరుపు వినపడితే మీకు ఉద్విగ్నత కలుగుతోందా లేదా? ఓ పిడుగు దగ్గరలో పెడితే మీరు భయపడుతున్నారా లేదా? శబ్దానికి శక్తి ఉంది, శబ్దానికి శక్తి ఉంది.